నీట్ ఎగ్జామ్స్ లీకేజీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కౌన్సిలింగ్ నిలిపివేతను దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది. మరోవైపు గ్రేస్ మార్క్ వివాదంపై సుప్రీంకోర్టు ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. గ్రేస్ మార్కులు వచ్చిన వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఈ పరీక్షను జూన్ 23న నిర్వహించనున్నట్లు న్యాయస్థానం ముందు వివరణ ఇచ్చిన ఎన్టీఏ ఆ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. శాసనమండలి సభ్యుడిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రమాణ స్వీకారం జరిగింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీన్మార్ మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఈ కార్యక్రమానికి 3 జిల్లాల నుంచి నేతలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి నుంచే ప్రజాపాలన ప్రారంభమైందని, తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తామని తెలిపారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ నినాదం తప్ప వేరేది వినిపించకూడదని చంద్రబాబు అన్నారు. ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని, ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారాయన. వెంకటేశ్వర స్వామివారి ముందు సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తారని, సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి వెళ్లడం అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పేదరికం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తానని తెలిపారు. నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తారు. సెక్రటరియట్లో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సీ పైన చేయనున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్ పైన తొలి సంతకం చేయనున్నారు. ఏపీలో పరదాల సంస్కృతి ఇంకా పోలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు రాత్రి తిరుమలకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మీడియా ప్రతినిధులు, కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో పరదాల సంస్కృతి ఇంకా పోలేదా అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ కు పరదాలు అలవాటయ్యాయని, త్వరలోనే ఆ సంస్కృతి మారుతుందన్నారు. చంద్రబాబు పర్యటనలతో పోలీసుల భద్రతా ఏర్పాట్లపై లోకేష్ పంచ్ డైలాగులు వేశారు. పోలీసుల అలవాటులో పొరపాటుగా భద్రతా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారని అన్నారు. చెప్పలేకపోతున్నా అంటూ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. గతంలో సీఎం హోదాలో ఉండి పరదలు లేనిదే బయటకు రాని ముఖ్యమంత్రిగా నవ్వుల పాలయ్యాడని సెటైర్ వేశారు. కొత్త మంత్రులకు శిక్షణ ఇప్పిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో కొత్త మంత్రులతో చంద్రబాబు భేటీ అయి పలు కీలక విషయాలపై వారితో చర్చించారు. శాఖల్లో దసరాలు ఎలా నిర్వహించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలపై మంత్రులకు వివరించారు. ఈ విషయంలో అవసరమైతే శిక్షణ ఇప్పిస్తానని తెలిపారు. ముఖ్యంగా రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమించుకోవాలని సూచించారు. శాఖల వారి శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదామని, జగన్ హయాంలోని రివర్స్ విధానాలు, అరాచకాల్ని వారికి వివరిద్దామని చంద్రబాబు అన్నారు. అనుమతి లేని పాఠశాల బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా చిల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. బస్సుల ఫిట్నెస్, అనుమతుల పరిశీలనతో పాటు శిక్షణ గల డ్రైవర్లు ఉన్నారా లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 బస్సులను అధికారులు సీజ్ చేశారు. నేటి నుంచి ఇటలీలో G7 సదస్సు జరగనుంది. అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం G7 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న ఇటలీకి నేడు ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరనున్నారు. 3వసారి ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇది. గత ఏడాది భారత సారథ్యంలో ముగిసిన G20 శిఖరాగ్ర సమావేశాల తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన తెలుగు సినీ నటి హేమకు స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్ కు జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో సెక్యూరిటీ గార్డ్పై ప్రయాణికుడు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్లో విధులు నిర్వహిస్తున్న సాగర్ అనే సెక్యూరిటీ గార్డ్ అక్కడే మద్యం తాగి పడుకున్న వ్యక్తిని "నువ్వు ఇక్కడ పడుకోవద్దని" ప్రశ్నించారు. దీంతో అతను దురుసుగా సమాధానం చెప్పడంతో సైలెంట్గా ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత వెనుక నుంచి వచ్చి సెక్యూరిటీ గార్డ్పై కత్తితో దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సాగర్ తాగుబోతును అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలోని పెద్ద హౌతూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతురాలు లక్ష్మణ్ణగా, గాయపడ్డ వివాహిత సోమలింగమ్మగా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని తల్లి కన్న కూతుర్నే హతమార్చింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల పరిధిలోని సాటాపూర్ గ్రామానికి చెందిన మోత్క విజయ, సాయిలు దంపతుల కూతురు నవ్యశ్రీ. ఈమెను గుండారం గ్రామానికి చెందిన లక్ష్మణ్కు ఇచ్చి వివాహం చేయగా వీరిద్దరికీ 2 కూతుళ్లు జన్మించారు. ఇదే సమయంలో గుండారంకు చెందిన అరవింద్ రెడ్డితో వివాహిత 7 నెలలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. నవ్యశ్రీ పెద్ద కూతురు తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తుండటంతో నిందితురాలు ప్రియుడితో కలిసి కొట్టి చంపింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రానున్న 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో వాతావరణ శాఖ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.